గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సగర్వంగా కాలర్లు ఎగరవేసే మహోన్నతమైన క్షణం వచ్చింది. ఆయనకు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారం రామ్ చరణ్ గారికి ఈ నెల 13వ తేదీన యూనివర్సిటీ కాన్వకేషన్ సెరమనీలో ప్రదానం చేయనున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE అధ్యక్షుడు శ్రీ సీతారాం గారి చేతుల మీదుగా రామ్ చరణ్ గారు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకోబోతున్నారు. కాగా ఈ స్నాతకోత్సవానికి రామ్ చరణ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండడం మరొక విశేషం. కాగా కళారంగానికి సేవారంగానికి రామ్ చరణ్ గారు అందిస్తున్న సేవలకు గాను ఆయనకు ఈ గౌరవ డాక్టరేట్ పురస్కారం ప్రదానం చేయబోతున్నారు. దీనితో RRRలో తన అద్భుత నటన, డాన్సింగ్ పెర్ఫార్మెన్స్లతో ఇండియాకు ఆస్కార్ అవార్డు సాధించి పెట్టినందుకు గాను రామ్ చరణ్ గారు చేసిన కృషికి సరైన గుర్తింపు లభించినట్లయింది. అంతేకాదు నేటి హీరోల్లో మరెవ్వరూ సాధించలేని ఘనతను రామ్ చరణ్ సాధించినట్లయింది. చిరుత చిత్రంతో రామ్ చరణ్గా ఇండస్ట్రీలోకి ప్రవేశించి అనతి కాలంలోనే వరుస హిట్లతో మెగా పవర్ స్టార్గా రూపాంతరం చెంది RRRతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని గ్లోబల్ స్టార్ ఇమేజ్ సాధించిన రామ్ చరణ్ గారి ఎదుగుదల యువతకు చక్కటి స్ఫూర్తినిస్తోంది. RRR విజయం అనంతరం రామ్ చరణ్ గారు సాధించిన అచీవ్మెంట్స్కు లెక్కే లేదు. ప్రతిష్టాత్మక G20 సన్నాహక సదస్సుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున వన్ అండ్ ఓన్లీ రిప్రజెంటేటివ్గా హాజరు కావడం, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు సాధించడం, ఇండియా టుడే కాన్క్లేవ్ సదస్సుకు హాజరు కావడం, ఇంకా మరెన్నో విజయాలు రామ్ చరణ్ గారి కీర్తి కిరీటంలో ఉన్నాయి. కాగా తాజాగా సాధించిన డాక్టరేట్ రామ్ చరణ్ గారి విజయాలకు ప్రస్తుతానికి ఒక పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. రానున్న గేమ్ చేంజర్ చిత్రంలోని టైటిల్ కార్డ్స్లో గ్లోబల్ స్టార్ డాక్టర్ రామ్ చరణ్ అనే పేరు రాబోతోంది. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ రామ్ చరణ్స్ ఫ్యాన్స్ జాయ్.